అందరికీ నమస్కారం. లోకములను మోహింపజేసే కనుబొమల విలాసముతో కృష్ణయ్య ముఖము కొంచెం ఎడమ పక్కకు వంగి ఉంది. కుడి చేతి వేళ్ళు మృదువుగా కదులుతూ షడ్జస్వరమును మురళిపై మోగిస్తున్నాయట. ఎడమ కాలిపై అడ్డముగా చాచి నిలిచిన పదనఖములు అంటే గోర్లు కాంతి నేలపై ప్రకాశిస్తోందిట. ఇక తలపై నెమలి పింఛము, కంఠమునందలి దామము కృష్ణయ్యకు ఎంతో అందాన్ని చేకూరుస్తున్నాయి. ఇక త్రిభంగిమ అంటే ఈ భంగిమలో శరీరం 3 ప్రధాన భాగాల వద్ద వంగి ఉంటుంది. ఒక కాలును స్థిరంగా ఉంచి రెండో కాలును దానికి క్రాస్ చేసి ఆ క్రాస్ చేసిన కాలి వేళ్ళు మాత్రము నేల మీద ఆనేలా నిలబడాలి. శరీరం బరువును ఒకవైపుకు ఉంచి నడుము భాగాన్ని మరో పక్కకు వంచి ఉంచాలి. తలభాగము ఒకవైపుకు స్వల్పంగా వంగి ఉంచాలి. ఈ త్రిభంగిమ ఎక్కువగా నిలబడి మురళి వాయిస్తున్న కృష్ణుడిలో చూస్తాం. ఈ భంగిమలో కృష్ణయ్య ఎంత అందంగా ఉంటాడో! అయితే ఈ భంగిమ కేవలం అందం కోసమే కాదు. కృష్ణుడు పరమాత్మ. సృష్టిలో వైవిధ్యం, కదలిక ఉన్నప్పటికీ ఆయనలో ఒక స్థిరత్వం ఉంటుందని ఈ భంగిమ చెబుతుంది. ఈ భంగిమ మదనమోహన రూపం. భక్తులను తన వైపుకు తిప్పుకునే సమ్మోహన శక్తికి చిహ్నం. నిటారుగా ఉండటం క్రమశిక్షణకు చిహ్నమైతే, ఇలా వంపులు తిరిగి ఉండటం స్వేచ్ఛకు, ప్రేమకు మరియు లీలా వినోదానికి సంకేతం. మనం దేవాలయాల్లో వేణుగోపాల స్వామి విగ్రహాలను గమనిస్తే ఈ 3 వంపుల వల్ల విగ్రహానికి ఒక రకమైన జీవకళ, కదలిక కనిపిస్తుంది. ఈ రూపం భక్తిని, సౌందర్యాన్ని ఒకేసారి ప్రదర్శిస్తుంది. అందుకే ఆయనను త్రిభంగి లలితాకృతి అని పిలుస్తారు. శ్రీకృష్ణుడు వేణువు ఊదేటప్పుడు త్రిభంగిని ఆశ్రయించడానికి ఒక సహజ కారణం ఉంది. వేణువును పెదవుల మధ్య ఉంచి 2 చేతులతో పట్టుకున్నప్పుడు గాలిని ఊదేందుకు వీలుగా తల పక్కకు వంగుతుంది. ఆ గాలిని నియంత్రించే క్రమంలో ఊపిరితిత్తులు మరియు నడుము ఒక పక్కకు ఒరుగుతాయి. శరీర సమతుల్యత కోసం ఒక కాలిని మరో కాలిపై ఉంచి నిలబడతాడు. దీనికే వేణుభంగిమ అని కూడా అంటారు. ఇంకా చెప్పాలంటే ఈ త్రిభంగిమలోని 3 వంపులు సత్వ, రజో, తమో గుణాలను సూచిస్తాయని, కృష్ణుడు ఈ మూడింటిని నియంత్రించే పరమాత్మ అని వేదాంతులు చెబుతారు. ఒక చిన్న కవిత. తల వంచి మురళిని ముద్దాడే వేళ, నడుము వంచి జగత్తును ఊయలలూపే వేళ, పాదం వంచి పృథ్విని పులకరింపజేసే వేళ, ఆ త్రిభంగి రూపమే కదా సాక్షాత్తు ఆనంద నిలయం.